ఒకప్పుడు హీరోయిన్, ఇప్పుడు నిర్మాతగా సినిమాలు తీస్తున్న చార్మి హీరో రవితేజతో పాటు డైరెక్టర్ హరీష్ శంకర్ని ఇన్‌స్టాగ్రామ్‌లో అన్‌ఫాలో చేసింది. అయితే స్నేహితులుగా ఉన్న వీళ్ళ మధ్య అసలేం జరిగింది? చార్మి ఎందుకిలా చేశారు అని సోషల్ మీడియాలో మాట్లాడుకుంటున్నారు. డైరెక్టర్ పూరి జగన్నాథ్ తీసిన 'డబుల్ ఇస్మార్ట్' ఆగస్టు 15న థియేటర్‌లో రిలీజ్ కానుంది. చాలా రోజుల క్రితమే షూటింగ్ పూర్తవగా ప్రస్తుతం ప్రమోషన్స్ చేస్తున్నారు. ఈ సినిమాకు పూరితో పాటు చార్మి కూడా నిర్మాతే. ఇకపోతే ఇదే తేదీన రవితేజ, హరీష్ శంకర్ 'మిస్టర్ బచ్చన్' కూడా రిలీజ్ చేస్తున్నట్లు కొన్నాళ్ల క్రితం ప్రకటించారు. పూరి జగన్నాథ్ శిష్యుడు హరీష్ శంకర్. అలానే పూరితో రవితేజకు మంచి బాండింగ్ ఉంది. వీళ్ళ కాంబోలో 5 సినిమాలు వచ్చాయి. చార్మి కూడా పూరితో గత కొన్నేళ్ల క్రితం మంచి ట్రావెల్ అవుతుంది. ఇకపోతే వీళ్ళంతా స్నేహితులే. అలాంటిది ఇప్పుడు చార్మి రవితేజతో పాటు హరీష్ శంకర్ని కూడా అన్‌ఫాలో చేయడం చర్చనీయాంశంగా మారింది. 'డబుల్ ఇస్మార్ట్', 'మిస్టర్ బచ్చన్' ఒకే తేదీన రిలీజ్ అవుతున్నాయి. బహుశా వాయిదా వేయాలని ఏమైనా అనుకొని సయోధ్య కుదరకపోవడంతో స్నేహితుల మధ్య మనస్పర్ధాలు వచ్చాయా అని ఫ్యాన్స్ మాట్లాడుకుంటున్నారు. దీనిపై చార్మి క్లారిటీ ఇస్తే తప్ప అసలు నిజం ఏంటన్నది బయటకు రాదు.